ఎలక్ట్రికల్ గురించి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 3 ఫేజ్ సెలెక్టర్స్ ఉంటాయి కదా, ఆ 3 ఫేజ్ సెలెక్టర్స్ కి ఏ విధంగా కనెక్షన్ అనేది ఇవ్వాలో నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను మీకు ప్రాక్టికల్ గా కూడా చేసి చూపిస్తాను. అంతేకాకుండా మీకు 4 పోల్ ఐసోలేటర్ ఉంటుంది కదా, 4 పోల్ ఐసోలేటర్కి అలాగే మీకు ఎంసీబీస్కి ఏ విధంగా కనెక్షన్ అయితే ఇవ్వాలి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరా యాంగిల్ అనేది రొటేట్ చేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు 3 ఫేజ్ సెలెక్టర్స్ ఉన్నాయి చూసారా, 3 1 2 3. ఇది కంపెనీ వచ్చి ఎల్జీ అంట, ఏదో నాన్ కంపెనీ, అంత మంచి కంపెనీ అయితే కాదు. కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే, మనకి ఇక్కడ ఐసోలేటర్ అయితే ఒకటి కావాలి, 4 పోల్ ఐసోలేటర్. ఇది 4 పోల్ ఐసోలేటర్ ఒకటి, అలాగే మీకు ఇది ఆర్ ఫేజ్, ఇది వై ఫేజ్, ఇది బి ఫేజ్, ఇలా మనకి ఆర్వైబి 3 ఫేజెస్ ఉంటాయి కదా. 3 ఫేజెస్ లోడ్ అయితే మనం డివైడ్ చేసుకుంటాం. మీకు న్యూట్రల్ అయితే కామన్గానే ఉంటుంది. ఓకేనా? మీకు న్యూట్రల్ కనెక్టర్ ఉంటుంది కదా, న్యూట్రల్ కనెక్టర్ అయితే వేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ ఐసోలేటర్కి అయితే మీకు న్యూట్రల్ ఆర్వైబి అయితే కనెక్ట్ చేస్తాను. మీరు చూడొచ్చు వైర్స్ అనేవి. నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను 1 స్క్వేర్ mm వైర్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనం 1 స్క్వేర్ mm వైర్స్ అయితే యూజ్ చేయకూడదు, కాలిపోతాయి. అక్కడ మీకు లోడ్ అనేది కాలిక్యులేట్ చేసుకొని 4 స్క్వేర్ mm కానీ 6 స్క్వేర్ mm కానీ యూజ్ చేసుకోండి. నేను ఎక్కువగా లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ అయితే ఇచ్చుకుంటూ ఉంటాను. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పోల్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పోల్లో న్యూట్రల్ అయితే ఇచ్చుకుంటాను, కనెక్ట్ చేస్తూ ఉంటాను. సింగిల్ ఫేజ్ కానీ 3 ఫేజ్ కానీ ఐసోలేటర్ ఏదైనా సరే. తర్వాత మీకు రెడ్ ఫేజ్ అయితే వస్తుంది, ఆర్ఓవైబి కాబట్టి రెడ్, ఎల్లో, బ్లూ ఫేజెస్ అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేను వై ఫేజ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్ ఇంకా బి ఫేజ్ అయితే మిగిలింది. ఇలా కనెక్షన్స్ అనేవి పూర్తయ్యాయి. సేమ్ మనకి ఐసోలేటర్కి ఇన్పుట్ అయితే ఇచ్చాం కదా, న్యూట్రల్, ఆర్ ఫేజ్, వై ఫేజ్ అయితే ఇచ్చాం కదా, బి ఫేజ్. సేమ్ అలాగే ఐసోలేటర్ పైనుండి కూడా అవే తీసుకోవాలి. మీకు ఇది ఐసోలేటర్ యాంపియర్స్ ఎంత అంటే మీకు 40 యాంపియర్స్ ఇది ఐసోలేటర్. ఇది నేను ఫస్ట్ న్యూట్రల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఐసోలేటర్కి కింద ఇవ్వాలి ఇన్పుట్ సప్లై అనేది. తర్వాత నేను ఆర్ ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత వై ఫేజ్, ఇంకా లాస్ట్ మీకు బి ఫేజ్ అయితే మిగిలింది, బి ఫేజ్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. మొత్తం మీకు న్యూట్రల్, ఆర్వైబి. మనం న్యూట్రల్ ఈ స్టార్టింగ్ పోల్లోనే ఇవ్వాలని లేదు, ఈ చివరి పోల్లో కూడా మనం న్యూట్రల్ అయితే ఇచ్చుకోవచ్చు. కొంతమంది అలా ఇచ్చుకుంటారు, కొంతమంది ఇలా ఇచ్చుకుంటారు. ఎలా ఇచ్చుకున్నా మీకు ఆర్వైబీలు అయితే కరెక్ట్గా ఇచ్చుకోండి. ఓకేనా? మీకు పైన కలర్ కోడ్స్ సరిపోయాయి, మీకు కింద కలర్ కోడ్స్ కూడా సరిపోయాయి. ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలి కనెక్షన్ అనేది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఐసోలేటర్కి ఇన్పుట్ ఇచ్చాము, అవుట్పుట్ అయితే వచ్చింది కదా. మీకు ఫేజ్ సెలెక్టర్స్లో ఇవన్నీ ప్రజెంట్ నేను ఇప్పుడు ఆఫ్లోనైతే పెడుతున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే 3 ఫేజ్ సెలెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, మీకు 1 2 3. ఈ ఫేజ్ సెలెక్టర్స్కి మీకు A1, A2, A3 అని ఉంటుంది. మీకు ప్రతి ఫేజ్ సెలెక్టర్కి A1, A2, A3, A1, A2, A3. ఇక్కడ మీకు A1 దగ్గర వచ్చేసరికి ఆర్ ఫేజ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి, A2 దగ్గరకు వచ్చేసరికి ఎల్లో ఫేజ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి, A3 దగ్గరకు వచ్చేసరికి బ్లూ ఫేజ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఆర్వైబి పవర్ సప్లైని అయితే మీకు లూపింగ్ అయితే ఇచ్చుకోవాలి 3 ఫేజ్ సెలెక్టర్స్కి. అది నేను ఏ విధంగా ఇవ్వాలో నేను మీకు చెప్తాను. తర్వాత మీకు పైన సింగిల్ పోల్ కింద కనిపిస్తుంది చూసారు కదా, ఇదొక పోలు, ఇదొక పోలు, ఇదొక పోలు, ఇది ఒక పోలు, ఇదొక పోలు, ఇదొక పోలు అనేది మీకు లోడ్కి అయితే వెళ్తుంది. లోడ్ అంటే మీకు ఎంసీబీస్కి అయితే వెళ్తూ ఉంటే అది కూడా నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే వైరింగ్ అయితే లూపింగ్ అనేది చేసి చూపిస్తాను. ఇక్కడ నేను కింద ఇది నిలబడడం లేదు కాబట్టి మన యూట్యూబ్ కప్ని అయితే పెట్టుకున్నాను, కొంచెం బ్యాలెన్స్ కింద ఉండడానికి. కదిలిపోతుంది. మనం ఇక్కడ ఐసోలేటర్ నుండి వచ్చినటువంటి ఆర్వైబీనే కనెక్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ. అదే మీకు న్యూట్రల్ ఉంటుంది కదా, న్యూట్రల్ అనేది న్యూట్రల్ లింక్ అయితే వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఇక్కడ ఎక్కడ మీకు ఫేజ్ సెలెక్టర్స్కి అయితే కనెక్ట్ అవుతుంది న్యూట్రల్, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి కనెక్షన్. నేను ఫస్ట్ A1కి వచ్చి ఆర్ ఫేజ్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ A1కి అయితే ఆర్ ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, మీకు ఆర్ ఫేజ్ అయితే కనెక్ట్ అయ్యింది. తర్వాత నేను ఎల్లో ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీకు బ్లూ ఫేజ్, ఇలా మీకు A1కి అయితే ఆర్ ఫేజు, A2కి అయితే ఎల్లో ఫేజు, A3కి అయితే బ్లూ ఫేజ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ నుండి వీటికి లూపింగ్ అయితే వెళ్ళాలి. ఇలా మనకి వైర్స్ అయితే లూప్ అవుతూ ఉంటాయి. ఇలా మీకు ఫస్ట్ ఇక్కడ నేను
ఆర్ పేజ్ని అయితే లూప్ చేస్తున్నాను. ఆర్ పేజ్ని అయితే లూప్ చేసి కనెక్ట్ చేస్తాను. చూడండి, మీకు ఆర్ పేజ్ అయితే కనెక్ట్ చేయడం పూర్తయింది. తర్వాత మీకు ఎల్లో ఫేజ్, బ్లూ ఫేజ్ అయితే మిగిలి ఉన్నాయి కదా. నేను ఇప్పుడు మీకు ఎల్లో ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీకు ఎల్లో ఫేజ్ కూడా కనెక్ట్ చేయడం పూర్తయింది. తర్వాత మీకు ఇప్పుడు నేను బ్లూ ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి RYB ప్లేసెస్ అయితే కనెక్ట్ చేయడం పూర్తయింది కదా. ఇప్పుడు ఒక ఫేజ్ సెలెక్టర్కి అయితే మన కనెక్షన్ అయితే ఇవ్వడం పూర్తయింది. రెండో ఫేజ్ సెలెక్టర్ కూడా కనెక్షన్ ఇవ్వడం పూర్తయింది. ఇప్పుడు మూడో ఫేజ్ సెలెక్టర్కి కనెక్షన్ అయితే ఇచ్చి దాని నుండి మీకు ఐసోలేటర్ నుండి వచ్చినటువంటి వైర్ని అయితే మనం అక్కడ లూప్ చేస్తాం అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి కనెక్షన్ కూడా. నేను ముందుగా ఆర్ ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి మూడో ఫేజ్ సెలెక్టర్కి. మీకు రెడ్ ఫేజ్ని అయితే ముందుగా కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. రెడ్ ఫేజ్ అయితే కనెక్షన్ ఇవ్వడం అయితే పూర్తయింది. నేను ఇప్పుడు ఎల్లో ఫేజ్ని అయితే మూడో ఫేజ్ సెలెక్టర్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బ్లూ ఫేజ్ని అయితే ఫేజ్ సెలెక్టర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఓకే, మీకు ఫైనల్గా మీకు ఫేజ్ సెలెక్టర్స్కి లూపింగ్ అయితే పూర్తయింది. మీకు మెయిన్ ఐసోలేటర్ నుండి వచ్చినటువంటి 3 ఫేజెస్ అనేవి RYB అనేవి ఒక ఫేజ్ సెలెక్టర్ కనెక్ట్ అయ్యి దాని నుండి మీకు మిగిలిన 2 ఫేజ్ సెలెక్టర్కి లూపింగ్ అయితే జరిగింది. మనం ఐసోలేటర్ నుండి వచ్చినటువంటి RYB వైర్లు పై ఫేజ్ సెలెక్టర్గానే కాదు, కింద ఫేజ్ సెలెక్టర్ కూడా ఇచ్చుకోవచ్చు. లూపింగ్ మనకి ఏ విధంగా అయితే ఈజీగా ఉంటుందో చూసుకుని ఎలాగన్నా కనెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు మీకు ఐసోలేటర్ నుండి వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ ఇవి కట్ చేస్తున్నాను. ఐసోలేటర్ అనేది మీకు మెయిన్ బోర్డులో అనేది వేసి చూపిస్తాను. ఈ వైర్స్ మీకు ఐసోలేటర్కి అయితే వెళ్తాయి. నేను ఇప్పుడు ఫేజ్ సెలెక్టర్స్ లోడ్ ఉంది కదా, ఆ లోడ్ అయితే తీసుకుంటున్నాను. ముందుగా నేను ఇక్కడ ఆర్ ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. నేను ముందుగా ఇప్పుడు ఆర్ ఫేజ్ని అయితే కనెక్ట్ చేశాను. తర్వాత వై ఫేజ్, ఇవన్నీ మీకు ఎక్కడికి వెళ్తాయి అంటే MCBలకి లోడ్కి అయితే కనెక్ట్ అవుతాయి. ఇది మీకు బి ఫేజ్, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ RYBలో లాస్ట్ ఫేజ్. ఇది ఇలా మనకి RYBలో వచ్చాయి కదా. ఇవి మీకు MCB ఉంటుంది కదా, ఇవి మీకు MCBs ఉన్నాయి కదా, దానికైతే ఇచ్చుకోవాలి కనెక్షన్ అనేది. మీకు ఫేజ్ సెలెక్టర్స్కి అయితే లూపింగ్ అయితే ఇవ్వడం పూర్తయింది కాబట్టి నేను ఇప్పుడు మీకు MCBలకి అయితే కనెక్షన్ అయితే ఇస్తాను. మీకు ఇలా పెడతాను, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇలా మనకి ఫేజ్ సెలెక్టర్కి అయితే లూపింగ్ అయితే పూర్తయిన తర్వాత ఈ RYBలో వచ్చి మీకు ఐసోలేటర్కి అయితే ఇవ్వాలి. ఇవి మీకు లోడ్ వైర్, ఇది ఆర్ ఫేజ్ లోడు, ఇది మీకు వై ఫేజ్ లోడు, ఇది బి ఫేజ్ లోడు. ఇవి మనం MCBస్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, MCB బోర్డ్లో నేను ఫస్ట్ ఆర్ ఫేజ్కి ఒక MCB అయితే కనెక్ట్ చేస్తున్నాను. అంటే ఒక MCB అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. మనకి అక్కడ ఎన్ని సర్క్యూట్స్ ఉన్నాయో చూసుకుని ఆర్ ఫేజ్ మీద ఎంత లోడ్ వేసుకోవాలి, వై ఫేజ్ మీద ఎంత లోడ్ వేసుకోవాలో, బి ఫేజ్ మీద ఎంత లోడ్ వేసుకోవాలో డివైడ్ చేసుకోవాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ HPL MCBది ఒక MCB అయితే చూపిస్తున్నాను. మీకు తర్వాత వచ్చి నేను వై ఫేజ్కి ఒక MCBని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇది కూడా మీకు HPL కంపెనీవే. HPL కంపెనీ ఐసోలేటర్, HPL కంపెనీ MCBs వాడారు. బి ఫేజ్ సంబంధించిన MCB కూడా నేను కనెక్ట్ చేశాను, మీరు చూడొచ్చు. ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్. మీకు న్యూట్రల్ అయితే కామన్గా అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఐసోలేటర్ని కూడా కనెక్ట్ చేస్తున్నాను, చూడండి. మీకు నేను ఇక్కడ ఐసోలేటర్కి ఆర్ ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. అంటే మనకి ఐసోలేటర్ ఆన్ చేస్తే ఫేజ్ సెలెక్టర్స్కి సప్లై అయితే వస్తుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత వై ఫేజ్, ఇక మిగిలింది బి ఫేజ్. మనం ఇప్పుడు ఐసోలేటర్ కూడా కనెక్షన్ ఇవ్వడం అయితే పూర్తయింది. ఇలా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి మనకి ఇన్పుట్ వైర్స్, ఇవి ఐసోలేటర్కి. మీకు అవుట్పుట్ వచ్చి ఫేజ్ సెలెక్టర్స్కి అయితే వెళ్ళిపోయింది. ఫేజ్ సెలెక్టర్స్ నుండి మీకు MCBస్కి అయితే వచ్చింది, మీరు చూడొచ్చు కదా. MCBస్కి అయితే వచ్చింది. ఇలా మనకి ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే పూర్తయింది. ఇప్పుడు మీకు నేను లోడ్ అనేది కనెక్ట్ చేసి బల్బ్స్ కూడా మీకు వెలిగించి చూపిస్తాను. ఓకేనా, మీకు ఇక్కడ నేను RYB కనెక్ట్ చేశాను కదా, వాటికి నేను మీకు టెంపరీగా లోడ్ కింద అయితే బల్బ్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, చూడండి. ఆర్ ఫేజ్కి ఒక బల్బ్ కనెక్ట్ చేశాను. అలాగే మీకు వై ఫేజ్కి ఒక బల్బు, మీకు ఇంకా లాస్ట్ బి ఫేజ్కి ఒక బల్బుని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ MCB బోర్డు తిరిగేసి బిగిస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మీకు ఇక్కడ MCBs అయితే నిలబడవు కదా, అందువల్ల నేను ఇలాగ మీకు కనెక్షన్ అయితే ఈజీగా అర్థమవుతుంది, కనబడుతుంది కాబట్టి మీకు ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఇక్కడ మీకు 3 బల్బ్స్ని మనం కలుపుకున్న తర్వాత మనకి న్యూట్రల్ అయితే ఉంది, చూసారు కదా. న్యూట్రల్ అయితే మనం కనెక్టర్లు అయితే కనెక్ట్ చేసుకోవాలి. మీకు న్యూట్రల్ కనెక్టర్ ఉంటుంది మెయిన్ బోర్డులో, దాంట్లోనైతే కనెక్ట్ చేయాలి. ఇక్కడ నాకు కనెక్టర్ అయితే లేదు యాక్చువల్లీ, నేను అందువల్ల న్యూట్రల్ అయితే కట్ చేసి జాయింట్ అయితే వేస్తున్నాను, మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇది మీకు కనెక్షన్ అయితే ఈ విధంగా అయితే పూర్తయింది. ఇప్పుడు ప్రజెంట్
మీకు ROYE ఫేజ్ సెలెక్టర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది మీకు B ఫేజ్, Y ఫేజ్, తర్వాత ఇది మీకు R ఫేజ్ కూడా మీకు నేను బల్బ్ అయితే పెడతాను చూడండి. ఇది మీకు RYB కనెక్షన్. మీకు ఇక్కడ నేను పవర్ సప్లైని అయితే ఆన్ చేయడం అయితే జరిగింది. నేను ఐసోలేటర్ అయితే ఆన్ చేసుకున్నాను. ఐసోలేటర్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫేజ్ సెలెక్టర్స్ అనేవి ఆఫ్లో ఉన్నాయి. ఇక్కడ నేను 1లో పెడుతున్నాను. ఇది మీకు ఫేజ్ సెలెక్టర్స్ ఎప్పుడైనా సరే మీరు 1, మీకు 2, 3 కింద అయితే పెట్టుకోవాలి. ఫేజ్ సెలెక్టర్స్ అనేవి 1, 2, 3 కింద అయితే పెట్టాలి. లేదా ఇటు పక్క నుండి 1, 2, 3 కింద అయితే పెట్టుకోవచ్చు. మీకు ఐసోలేటర్ ఆన్ చేసాను, ఫేజ్ సెలెక్టర్ 1, 2లో పెట్టాను. ఇక్కడ నేను ముందుగా మీకు R ఫేజ్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. R ఫేజ్ అయితే వెలిగింది. R ఫేజ్ని ఆఫ్ చేస్తున్నాను. తర్వాత మీకు Y ఫేజ్ని అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. Y ఫేజ్ కూడా వెలిగింది. మీకు B ఫేజ్ కూడా వెలిగింది చూడండి ఒకసారి. మీకు ఇలా మీకు ఫేజ్ సెలెక్టర్ వల్ల యూజ్ అయితే ఉంటుంది. అయితే మనకి ఈ ఫేజ్ సెలెక్టర్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే 3 ఫేజ్లో మీకు ఎప్పుడైనా సరే మీకు ఒక ఫేజ్ పోయింది అనుకోండి. ఇప్పుడు ఒక ఫేజ్ పోతే మనం పక్క ఫేజ్కి అయితే ఈ ఫేజ్ సెలెక్టర్ రొటేట్ చేసుకుంటే ఆ ఫేజ్ మీద ఉన్న లోడ్ వేరే ఫేజ్ మీద అయితే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇప్పుడు R ఫేజ్ అయితే తీసేసాను. అంటే ఇప్పుడు ఇక్కడ 1లో కనెక్ట్ అయ్యి ఉంది కదా, 1 మనం అంతా Rలో ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీకు R అయితే వెలగదు. నేను R ఫేజ్ సంబంధించిన MCB అయితే ఆన్ చేశాను. ఇక్కడ మీకు ఫేజ్ సెలెక్టర్ అయితే Rలో ఉందంటే 1లో ఉంది, వెలగట్లేదు. అదే నేను ఇప్పుడు ఫేజ్ సెలెక్టర్ అనేది నేను మీకు ఇప్పుడు 2లో కనెక్ట్ చేశాను అనుకోండి, మీకు వెలుగుతుంది. 2కు వెలుగుతుంది, మీకు 3కి కూడా వెలుగుతుంది. అంటే మీకు 2వ ఫేజ్, 3వ ఫేజ్ అయితే పనిచేస్తున్నాయి. మీకు R ఫేజ్ అయితే ఆఫ్ అయిపోయిందని అర్థం. ఓకేనా? ఒకవేళ మనకి R ఫేజ్, Y ఫేజ్ రెండు పోయే, R ఫేజ్, Y ఫేజ్ రెండు పోతే మీకు ఇప్పుడు R ఫేజ్ పోయింది, 1లో ఉంది, వెలగట్లేదు లోడ్ అయితే. మీకు Y ఫేజ్లో కనెక్ట్ చేసిన లోడ్ అయితే Y ఫేజ్ కూడా పోయింది, పని చేయట్లేదు. అంటే ఫీజు బర్న్ అయిపోయిందో లేదా పోల్ మీద కనెక్షన్ అనేది పోయిందో ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనకి B ఫేజ్ మీద అయితే లోడ్ అయితే షిఫ్ట్ అవుతుంది. మనం ఇలా ఫేజ్ సెలెక్టర్ అనేది రొటేట్ చేసుకుంటే మనకి ఈ విధంగా లోడ్ అనేది డివైడ్ అవుతుంది. మళ్ళీ మీకు సెంటర్లో ఆఫ్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను R ఫేజ్ అయితే పెడుతున్నాను చూడండి. R ఫేజ్లో అయితే వెలుగుతుంది. మీకు ఒకసారి నేను 3 ఆన్ చేస్తాను చూడండి. ఇది మీకు RYB కనెక్షన్ అనేది మీకు లైటింగ్ అయితే ఎక్కువైపోతుంది. ఆఫ్ చేసేస్తాను. ఇది మీకు ఇన్కాండిషన్స్ బల్బ్స్ అయితే పెట్టాను కదా, హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇది మీకు ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే మనం ఇచ్చుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫైనల్గా కనెక్షన్ ఇవ్వడం అయితే పూర్తయింది. మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ అనేది ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. నేను అక్కడ నుండి మీకు రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. ఓకేనా? ఇలా మనకి ఓన్లీ ఈ R ఫేజ్ పోయిందనే కాదు, ఇందులో మనకి B ఫేజ్ పోయినా, Y ఫేజ్ పోయినా, B ఫేజ్ పోయినా, ఏ ఫేజ్ పోయినా మనం ఫేజ్ సెలెక్టర్స్ అయితే రొటేట్ చేసుకుంటే మనకి ఒక ఫేజ్ మీద ఉన్నటువంటి లోడ్ ఇంకో ఫేజ్ మీదకి అయితే మనం డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఎలక్ట్రీషియన్ ఒకవేళ దూరంగా ఉన్నా లేదా లైన్ మ్యాన్స్ అనేది రాకపోయినా మనకి ఫేజ్ సెలెక్టర్స్ ఉండడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. 3 ఫేజ్ మీటర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫేజ్ సెలెక్టర్స్ అయితే వేయించుకోండి. ఓకేనా? ఇది మీకు ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు 3 ఫేజ్ సెలెక్టర్స్ కి ఏ విధంగా మనం కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. ఇన్పుట్ సప్లైని తీసుకొచ్చి ఐసోలేటర్కి ఇచ్చి, ఐసోలేటర్ నుండి మనం ఫేజ్ సెలెక్టర్స్కి ఏ విధంగా ఇచ్చుకోవాలి, ఫేజ్ సెలెక్టర్స్ నుండి మనం లోడ్ అనేది ఏ విధంగా MCBస్కి అయితే కనెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.